అయ్యా, కార్తీక మాసపు శుభగడియలు మొదలయ్యాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పంటలు బాగా పండాలని ఆ అమ్మవారికి దండం పెట్టుకుని కుండల్లో బియ్యం పోసే కార్యక్రమం మొదలుపెట్టండి. అలాగే, నా కూతురు అనివ్వండి. అడుగు వచ్చేసారా? అమ్మా రాణేది? ఇల్లంతా వెతికాను రా, ఎక్కడ కనిపించలేదు. పొద్దున్న స్నానం చేసి కొత్త బట్టలు కూడా వేసుకున్నాను. కనపడలేదా? అది కనపడినప్పుడు మీరంతా ఎందుకు వచ్చారు? నా బిడ్డ లేకుండా ఎప్పుడైనా ఈ కార్యక్రమం జరిగిందా? అన్నా, నిన్న జరిగిన దానికి మొహం చెలకి ఎక్కడో దాక్కుంటుంది. సుందరంగా ఇంటి దగ్గరే పెట్టొచ్చాం, వాడితో వస్తుంది. అయ్యా రాయుడు గారు, ఇంకా ఆలస్యం చేస్తే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ప్రతి సంవత్సరం రాణమ్మ గారి చేతే బియ్యం వేయించేవారు. ఈ సంవత్సరం మీ ఇంటికి వచ్చి నీ మహాలక్ష్మితో వేయించండి. అవును బాబు, వారు చెప్పింది నిజమే. దుర్ముహూర్తం వచ్చిన తర్వాత పూజ చేస్తే ప్రయోజనం ఏముంటుంది చెప్పు. అమ్మా లక్ష్మి, మీ నాన్నగారి పరువు తీయాలనుకుంటున్నావా? నాపడానికి నువ్వెవడివి? నా బదులు ఎవరితో వచ్చి బియ్యం పోస్తుంటే మీరంతా చూసి సంతోషిస్తున్నారా? నాకున్న సంబంధం తెచ్చేసి ఆ కొత్తగా వచ్చి దాకా సంబరాలు చేసుకుంటున్నారా? ఎవడి పరువు పోయినా నాకు అనవసరం. నేను నన్ను ఆపడానికి నువ్వెవడివిరా? అటు తప్పుకుంటావా లేదా? ఎవరి మీద చేయిస్తావే నువ్వు? అతను నీకేమవుతాడు తెలుసా? నా తర్వాత నీకు తండ్రి లాంటి వాడు. చిన్నప్పటి నుంచి నేను భుజాలు వేసుకుని పెంచిన వాడు. అలాంటి వాడు. అన్నా, ఏదో చిన్నపిల్ల తెలియక ఉక్రోషం లేదో మాట్లాడింది. అది కదా దేవుడు. ఊరుకో. నన్నే కొడతావు కదా రాయుడు? రాణి, వద్దు, నా దగ్గరికి రావద్దు. అది కదమ్మా, అతని వయసులో నీకంటే ఎత్తగలడు చెప్పు. అతని మీద చేయి తీసుకు చూసి కట్టుకోలేక. నన్ను ముట్టుకోవద్దు. చూడమ్మా, ఇంతకు ముందు ఎప్పుడైనా నేను చిన్న మాట అన్నానా? చేతి ఎప్పుడైనా చిన్న దెబ్బ పెట్టానా? సరే, నీ చేసిన తప్పి అనుకుంటూ అనుకుంటూ కొట్టు. నేను ఇంక నీతో ఉండను, వెళ్ళిపోతాను. అమ్మా, అమ్మ రాణి, అమ్మ రాణి, ఎక్కడికి వెళ్తావమ్మా? నువ్వు అబోస బొంతులిందని వెళ్ళొద్దమ్మా. నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతే నన్ను ఎవర్రా రాయుడు అని పేరు పెట్టి పిలుస్తారు. అమ్మా, నువ్వు వెళ్ళిపోతే నా బ్రతుకి చీకటైపోతుందమ్మా. నీకు అమ్మ పెళ్ళ ఉన్నారుగా, వాళ్ళతో హాయిగా ఉంటూ నేను మా మేడ చెట్టుకి వెళ్ళిపోతాను. అమ్మా రాణి, అమ్మ రాణి, నా మాట వినమ్మా. నీకు దండం పెడతారు, నీ కాళ్ళు పట్టుకుంటారు. మేమంతా ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. నువ్వు ఒక్కదానివి ఇంట్లో ఉండు. అమ్మా, 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 మీరైనా చెప్పండి. నా కూతురు నన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఈ తండ్రిని వదిలి వెళ్ళొద్దని మీరైనా చెప్పండి అమ్మా. అమ్మా, రాణి, ఆగమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా. ఇచ్చుడమ్మా, ఇచ్చుడు. అమ్మా, అమ్మా, ఎవరైనా తప్పు చేస్తే బండ మీద నిలబడతాం కదమ్మా. ఇప్పుడు నేను నిలబడ్డాను. ఎన్ని రోజులైనా సరే నువ్వు వచ్చి క్షమించాను అనేంత వరకు నేను ఇక్కడ నిలబడతాను. అమ్మా రాణి, నా మాట వినమ్మా. అమ్మా రాణి, నాకు ఈ శిక్ష చదవనుకుంటే నిన్ను కొట్టిన ఈ చేతులు ఏం చేస్తారో చూడు. చూడమ్మా, చూడమ్మా, చూడు, ఈ చేతులు ఏం చేస్తారో చూడు. చూడు, నీకోసం ఏం చేస్తున్నావు చూడమ్మా. చూడు అమ్మా. అన్నా, అన్నా, నువ్వు ఉండు భీముడు, నువ్వు ఉండు. అమ్మా, అమ్మ రాణి, అమ్మా, 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 నేను కొట్టి నీ చేతులు ఏం చేశానో చూసావా? అమ్మా, నా కంటలో ప్రాణం ఉండగా నేను ఇంకెప్పుడు కొట్టనమ్మా. అమ్మా, అమ్మా, నా మీద నీ కోపం పోయిందా? పదమ్మా, పద, ఇంటికి వెళదాం. ఇంకా నన్ను ఆపడానికి ప్రయత్నించావు, నేను చచ్చినంత వద్దు. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్